morning everyone. This is Lavanya. I am your science teacher. Today I would like to tell about our safety. Our safety and how we can do first aid. Which class is? This is 5th class. This is 5th class 3rd lesson. 5th class 3rd lesson. What I told you? Safety and first aid. Safety spelling SAFETY. Safety and first aid. FIRST. First aid. 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 Safety and first aid. Safety means సేఫ్టీ అంటే ఏంటి? మన బాడీని అంటే మనం ఏవైనా సరే సమ్ గుడ్ రూల్స్ ఇస్తే వీ కెన్ ఫాలో ఇట్. ఏవైనా సరే మనకు గుడ్ రూల్స్ అనేవి మనకు ఉన్నప్పుడు మనం ఆ రూల్స్ని కనుక మనం ఫాలో అవుతున్నట్లయితే వీ కెన్ సేఫ్. అలా ఉన్నప్పుడు మనం చాలా సేఫ్గా ఉంటాం. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎయిడ్ మీన్స్ వీ కెన్ ఇంజ్యూర్ అంటే మనం ఏదైనా ఒక చిన్న దెబ్బ కానీ ఏదైనా మనం ఇంజ్యూర్ అయినప్పుడు చిన్న దెబ్బ అంటే వెంటనే మనకు మన సరౌండింగ్స్లో డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉండరు లేనప్పుడు మన సరౌండింగ్స్లో హాస్పిటల్స్ లేనప్పుడు వాట్ కెన్ వీ డూ? మనం ఏం చేయాలి? మనకు తెలిసిన వైద్యం అంటే మనకు తెలిసిన ఏదైనా బ్యాండేజెస్ బ్లడ్ లీక్ అవ్వకుండా బ్యాండేజెస్ వేయడం కానీ ఇంకా ఏదైనా ఆయింట్మెంట్స్ లైక్ ఇలాంటివన్నీ చేసే వాటి మనం ఏమంటాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మనం చేసే పని ఏమంటాం? వి కాల్ ఇట్ ఫస్ట్ ఎయిడ్. సో we will see that. See, first of all, bicycle safety. What is that? Bicycle safety. Bicycle safety అంటే ఏంటి? మనం సైకిల్ పైన వెళ్ళినప్పుడు which rules అంటే ఎలాంటి రూల్స్ మనం ఫాలో అవ్వాలి? which rules we can follow that? See, make sure that the brakes work. Make sure that the brakes work అంటే ఏంటి? మేక్ ష్యూర్ అంటే ఏంటి? మీరు బైసైకిల్కి మీరు డ్రైవ్ చేయడానికి మీరు వెళ్ళే ముందు ఏం చేయాలి? వీ కెన్ చెక్ ఇట్ వన్స్ బ్రేక్స్ అంటే బైసైకిల్కి బ్రేక్స్ అనేవి వర్క్ చేస్తున్నాయా లేదా. నెక్స్ట్, there is enough air in the tires. There is enough air in the tires అంటే ఏంటి? ఆ టైర్స్ అనేది ఎయిర్ అనేది ఉందా లేదా? ఎయిర్ లేనప్పుడు ఏమవుతుంది? వీ కెన్ రైడ్ ఇట్ అంటే మనం ఆ సైకిల్ని రైడ్ చేసినప్పుడు ఆ టైర్స్ అనేవి ఏమైనా చిన్న చిన్న థాన్స్ కానీ ఏమైనా థాన్స్ అంటే ముళ్ళు అన్నమాట. చిన్న చిన్న థాన్స్ ఆ టైర్ గుచ్చుకున్నప్పుడు ఇట్ విల్ పంచర్. సైకిల్స్ అనేది పంచర్ అవుతాయి. ఇట్ కెన్ నాట్ మూవ్ అంటే ఏంటి? టైర్లో ఎయిర్ అనేది లేకపోతే అది మూవ్ అవుతుందా? నో, ఇట్ కెనాట్ మూవ్. నెక్స్ట్, అండ్ ఆల్ ద పార్ట్స్ ఆర్ ఫర్మ్లీ ఇన్ ప్లేస్ అంటే హ్యాండిల్స్, సీట్, పెడల్స్, చైన్, బెల్ ఇలాంటివన్నీ కూడా సైకిల్స్లో ఉండే పార్ట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అంటే అంతా రైట్గా ఉందా లేదా? వీ కెన్ చెక్ వన్స్. అండ్ నెక్స్ట్, ఆల్వేస్ వియర్ ఏ హెల్మెట్ రైడింగ్ ఏ బైసైకిల్. ఆల్వేస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బైక్ ఆర్ సైకిల్ ఎనీ ఎల్స్ ఏదైనా సరే వీ కెన్ వియర్ హెల్మెట్ రైడింగ్ ద బైసైకిల్ అండ్ డ్రైవింగ్ ద బైక్. ఏదైనా సరే కూడా మనం వాట్ వియర్ అంటే మనం ఏం వియర్ చేయాలి, ఏం వేసుకోవాలి? వియర్ హెల్మెట్ రైడింగ్ ద బైసైకిల్. కాబట్టి కంపల్సరీగా మనం బైసైకిల్ అనేది మన స్కూల్స్కి 10th క్లాస్ వరకు మనం ఆల్రెడీ 10th డిగ్రీ వరకు కూడా బైసైకిల్స్ పైన వెళ్తారు. ఇంకా ఏమైనా బైక్స్ ఉన్న వాళ్ళు బైక్స్ పైన వెళ్తారు.
గ్రీన్ సిగ్నల్, GREEN. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వాట్ వి డు, మనం ఏం చేయాలి, we can move. అంటే గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ ద సేమ్ టైం ఆరెంజ్, ORANG, ఆరెంజ్ సిగ్నల్ పడినప్పుడు వాట్ వి డు, మనం ఏం చేయాలి అంటే మనం రెడ్ సిగ్నల్ పడినప్పుడు స్టాప్ అయిపోవాలి. అంటే గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మూవ్ అంటే వెళ్ళిపోవాలి, స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. కానీ ఆరెంజ్ సిగ్నల్ పడినప్పుడు ఏం చేయాలి, మనం రెడీ టు మూవ్. గ్రీన్ అయితే మూవ్ ఆర్ గో ఇస్ ద రైట్. అంటే ఏంటి, రెడ్ సిగ్నల్ పడినప్పుడు యూ కెన్ స్టాప్, గ్రీన్ సిగ్నల్ పడితే గో, ఆరెంజ్ సిగ్నల్ వస్తే రెడీ టు మూవ్. అంటే ఈ 3 డ్రాపింగ్ రూల్స్ అనేవి మనం ఫాలో అయినట్లయితే వీ కెన్ సేఫ్ ఇన్ అ ట్రాఫిక్. నెక్స్ట్, స్టే అవే ఫ్రమ్ సర్ఫేసెస్ కవర్డ్ విత్ శాండ్, గ్రావెల్, వాటర్ ఆర్ ఆయిల్. మనం రోడ్ పైన వెళ్తూ ఉంటాం, రోడ్ పైన సమ్ ఆర్ ఆయిల్స్, ఏవైనా వాటర్ కానీ ఇలాంటివన్నీ పడ్డప్పుడు మనం వీ కెన్ స్కిడ్ ఇట్. అంటే ఏంటి, మనం బైసైకిల్ పైన వెళ్తున్నప్పుడు హెల్మెట్ వేర్ చేసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మనం ఫాలో అవుతూ మనం స్టే అవే ఫ్రమ్, అంటే ఎలా ఉండాలి, ఈ బైసైకిల్ అనేది స్ట్రైట్గా మనం ఫ్రంట్కి చూస్తూ, అంటే మనం సైకిల్ ఎలా తొక్కుతున్నాం ఇలాగే చూడకూడదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వీ కెన్ సీ ఫ్రంట్, అంటే మనం ఫ్రంట్ని చూసినప్పుడు మనం బైసైకిల్ని కరెక్ట్గా మూవ్గా రైడ్ చేయగలం. వీ కెన్ రైడ్ కరెక్ట్లీ. అంటే ఆయిల్స్ ఇలాంటివన్నీ, అంటే ముందు మనం రోడ్ పైన ఏవైనా బనానాస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు డస్ట్బిన్స్లో వేయకుండా కొంతమంది అన్లేజీ పీపుల్. సో మనం ఏం చేయాలి, వీ కెన్ లుక్ స్ట్రైట్లీ, మనం స్ట్రైట్గా చూసి సైకిల్ అనేది రైడ్ చేస్తూ ఉండాలి. సో వీ విల్ వెరీ కేర్ఫుల్ ఇన్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. సో we will follow it, we will save. Next, ఆటోమొబైల్ సేఫ్టీ. ఆటోమొబైల్ సేఫ్టీ మీన్స్ ఏంటి అంటే మనం ఏమైనా కార్స్ ఆర్ ఏమైనా ఇంకా అంతకంటే పెద్ద థింగ్స్ కానీ అంటే వెహికల్స్లో మనం వెళ్ళినప్పుడు విచ్ రూల్స్ ఆర్ వీ కెన్ ఫాలో, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి మనం అలాంటి టైంలో. సి, వైల్ రైడింగ్ ఇన్ ఏ కార్, అంటే మనం కార్లో డ్రైవ్ చేస్తూ కానీ లేదా కార్లో ట్రావెల్ చేస్తూ కానీ ఉన్నప్పుడు వాట్ వీ డూ, ఆల్వేస్ వియర్ ద సీట్ బెల్ట్. అంటే ఏంటి, మనం కార్లో వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు వీ కెన్ వియర్ సేఫ్టీ బెల్ట్, సీట్ బెల్ట్ అనేది మనకి డ్రైవర్కి ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్రావెల్ చేసే వారికి కూడా ఉంటుంది. సో వీ కెన్ వియర్ ద సీట్ బెల్ట్. ఖచ్చితంగా మనం సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా మనం వేసుకోవాలి. నెక్స్ట్, సిట్ క్వైట్లీ ఆర్ స్పీక్ సాఫ్ట్లీ. వాట్ ఈస్ దట్? సిట్ క్వైట్లీ ఆర్ స్పీక్ సాఫ్ట్లీ. అంటే ఏంటి, సిట్ క్వైట్లీ అంటే సపోజ్ ఇప్పుడు మనకి స్కూల్ బస్సెస్ ఉన్నాయి, మనం ఎలా కూర్చోవాలి, సిట్ క్వైట్లీ అంటే వితౌట్ నాయిస్ అంటే మాట్లాడకుండా మనం క్వైట్గా నిశ్శబ్దంగా మనం కూర్చోవాలి. ఆర్ స్పీక్ సాఫ్ట్లీ, ఒకవేళ ఏదైనా మాట్లాడాలనే అవసరం వచ్చింది మనం ఏం చేయాలి, అప్పుడు స్పీక్ సాఫ్ట్లీ అంటే గట్టిగా అని అవ్వకుండా మనం వీ కెన్ స్పీక్ సాఫ్ట్లీ అంటే చాలా చిన్నగా మాట్లాడడం. అంటే ఏంటి, వీ కెనాట్ డిస్టర్బ్ ద డ్రైవర్. అంటే ఏంటి, మనం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు డ్రైవర్ అనేది ఏం చేస్తారు, డ్రైవర్ అనేవారు వెనుక ఏం జరుగుతుందని మన వైపు ఏమవుతుంది అని అక్కడ గట్టిగా వచ్చినప్పుడు మన సైడ్ తిరిగినప్పుడు వీ విల్ గెట్ యాక్సిడెంట్, అంటే మనకి యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఇటు చూసినప్పుడు ముందర డ్రైవర్ ముందర చూడగలరా, హీ కెనాట్ సీ. అప్పుడు ముందు ఏదైనా లారీ కానీ ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్ అనేది అవుతాయి అనమాట. సో వీ కెన్ సిట్ క్వైట్లీ ఆర్ స్పీక్ సాఫ్ట్లీ, మనం చాలా చిన్నగా మాట్లాడాలి, వీలైనంత వరకు క్వైట్గా కూర్చోవాలి. ఏదైనా అవసరం ఉంటే మనం వీ కెన్ స్పీక్ సాఫ్ట్లీ, చాలా చిన్నగా మాట్లాడాలి. నెక్స్ట్, డు నాట్ ప్లే ద స్టీరియో లౌడ్లీ. డు నాట్ ప్లే ద స్టీరియో లౌడ్లీ. స్టీరింగ్తో
అంటే ఏంటి, మీరు మీ హెడ్ని కానీ ఆర్మ్స్ కానీ ఈ ఈ పార్ట్స్ అంటే మనం ఎక్కడ ట్రైన్లో కానీ బస్సెస్లో కానీ వెళ్తున్నప్పుడు చిల్డ్రన్స్ అనేవి ఏం చేస్తారు, బిస్కెట్స్ కానీ వీళ్ళని తినేసి ఆ ప్యాకెట్స్ బయట ఇలాంటి వర్క్స్ ఇలాంటి పనులను చేస్తున్నారు. అలాంటి అవుట్ ఆఫ్ ద విండో అలాంటి పనులు మీరు చేయకూడదు. డోంట్ అవాయిడ్, డోంట్ డూ దట్ థింగ్స్. అంటే ఏం చేయకూడదు, మనం ఒక వెహికల్ అనేది మూవ్ అయిందంటే ఆ వెహికల్లో నుంచి విండోలో నుండి మనం మన హ్యాండ్స్ కానీ మన హెడ్ కానీ ఆర్మ్స్ కానీ అంటే మన ఇంతవరకు పార్ట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ ఈ పార్ట్ వరకు మనం పెట్టకూడదు. సపోజ్ కరెంట్ పిల్లర్సే వస్తాయి, అలాంటప్పుడు ఏమవుతుంది, హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి. సో యూ కెన్ వెరీ కేర్ఫుల్ దట్. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ. వాట్ ఈస్ దట్? ఫైర్ సేఫ్టీ. ఫైర్ సేఫ్టీ అంటే ఏంటి, మన ఇంటి దగ్గర ఏదైనా ఫైర్స్ అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఇలాంటివి మన ఇంటిలో ఫైర్ సేఫ్టీ అంటే ఏంటి, స్టవ్ ఆర్ సిలిండర్, మ్యాచ్ స్టిక్స్ ఇలాంటివి అనమాట. మీరు ఏం చేయకూడదు, డూ నాట్ ప్లే. యూ ఆల్రెడీ సీ ఇన్ ద 3rd and 4th classes, already you see that lessons, and another 5th class is also you have that fire safety. Do not play with matchsticks. You more and more times you listen it, చాలా టైమ్స్ మీరు వినింటారు. do not play with matchsticks అంటే ఏంటి, matchsticks తో చాలా మంది చిల్డ్రన్స్ ఏం చేస్తూ ఉంటారు, ఆ మ్యాచ్ బాక్స్ లో ఉన్న మ్యాచ్స్టిక్స్ తీసుకొని వాటితో ప్లే చేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు, ఇలా అనడం అంటే ఫైర్ అంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అనమాట చిల్డ్రన్స్ కి. సో యూ కాంట్ డూ దట్ చిల్డ్రన్, ఇట్ ఈస్ దట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్. సో do not play with matchsticks. Do not play with matchsticks. మీరు matchsticks తో చాలా జాగ్రత్తగా ఉండాలి. You first of all you avoid that thing. You first of all avoid that matchbox. Next, you can't do anything in the kitchen without. అంటే ఏంటి, మీరు కిచెన్లో సపోజ్ మమ్మీకి సర్ప్రైజ్ చేయాలి, ఐ విల్ డూ టీ, ఐ విల్ డూ కాఫీ, ఐ విల్ థింక్ మోర్ ఇలాంటివన్నీ మీరు మీ మమ్మీకి సర్ప్రైజ్ చేయాలి, మీ డాడీకి సర్ప్రైజ్ చేయాలి, ఇలా మీరు కిచెన్లోకి మీరు ప్రయోగాలు చేస్తారనుకోండి, ఇట్స్ గెట్ ఫైర్. కాబట్టి మీకు ఏదైనా చేయాలి అనుకుంటే మీ పేరెంట్స్ కానీ ఎల్డర్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మీరు పక్కన ఉన్నప్పుడు మాత్రమే యూ విల్ డూ దట్. మీరు పక్కన ఎవరు లేకుండా మీరు మీ ఓన్గా మీరు ఆ ఫైర్ చేయాలంటే ఇట్ విల్ లీక్ దట్. ఒక్కోసారి గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు దగ్గరలో మీరు మ్యాచ్ కనుక ఫైర్ చేశారనుకోండి, ఇట్ విల్ బర్న్, అంతా మొత్తం కాలిపోతుంది. అలాంటి టైంలో గ్యాస్ లీకేజ్ అయినప్పుడు వాట్ వీ డూ, అది కూడా మీకు ఒక లెసన్ అన్నమాట. ఏం చేయాలి, మీరు ఫస్ట్ మీరు ఏ మ్యాచ్ బాక్స్ని కానీ ఫైర్ చేసినప్పుడు అది ఫైర్ అయిపోయి ఆ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఏం చేయాలి, మనము స్విచ్ బాక్స్ అనేది ప్లగ్ బాక్స్లో స్విచెస్ అన్ని ఆఫ్ చేయాలి, మ్యాచ్ స్టిక్స్కి దూరంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం విండో వీ విల్ ఓపెన్ ద విండోస్. అన్నింటి విండోస్ అనేవి ఎప్పుడు మనం ఓపెన్ చేసి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ గ్యాస్ లీకేజ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇట్ విల్ అంటే బయటకు వెళ్ళి లోపలికి వస్తుంది. లేకపోతే విండోస్ అనేవి అలాగే క్లోజ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ గ్యాస్ ఇదంతా మొత్తం ఆ గ్యాస్ స్మెల్ అంతా మొత్తం రూమ్ మొత్తం చుట్టేసేసి ఆ సరౌండింగ్స్లో మనకి ఏదైనా హాని అంటే ఏంటి, మనం ఏదైనా ఇంజూర్ అవ్వచ్చు. సో అది మన బాడీలోకి మనం పీల్చినప్పుడు ఆక్సిజన్తో కలిసిపోయి మన లంగ్స్కి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. సో దిస్ ఈజ్ బైసైకిల్ సేఫ్టీ, ఆటోమొబైల్ సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ. అంటే ఏంటి, మనం బైసైకిల్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి మనం సేఫ్టీ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ సేఫ్టీ అంటే కార్స్ ఇంకా బిగ్ వెహికల్స్లో మనం ఎలా వెళ్ళినప్పుడు మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ సేమ్ టైం ఫైర్ సేఫ్టీ. ఫైర్ సేఫ్టీ అంటే మనం హౌస్లో మన హోమ్లో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఫైర్కి దూరంగా ఉండాలి. వీ కాంట్ డూ ఎనీథింగ్ విత్ అవర్ పేరెంట్స్. అంటే ఏంటి, మన పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనం ఫైర్ని ముట్టుకోవడం, ప్లాస్టిక్స్ ఇలాంటివన్నీ చేయడం చేయాలి. వితౌట్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ లేకుండా మనం కిచెన్లోకి వెళ్ళడం క్యాన్ అంటే జాగ్రత్తగా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ bicycle safety, automobile safety and also fire safety.